డబ్బు పెట్టి బీజేఎల్పీ సీటు కొన్నారన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. ఉత్తమ్ శాఖలో జరిగిన అవినీతిని మాత్రమే బయటపెట్టానని తెలిపారు. మంత్రి ఉత్తమ్ వ్యక్తిగతంగా మాట్లాడితే సహించేదే లేదన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెడితే ఉత్తమ్ నష్టపోతారని పలికారు. మంత్రి బెదిరింపులకు భయపడేదే లేదని, సివిల్ సప్లైస్ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో తాము సివిల్ సప్లై అవకతవకలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ తాలు తరుగు విషయంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకి లాభం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటే, ఒక పెద్ద మనిషి అంటాడు 10% తాలు తరుగు మీరు కావాల్సుకొని చేస్తున్నారు. ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి. ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్లో మేము కమిషన్లు దోమినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు. కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దలను కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా పర్సనల్గా కామెంట్ చేసినటువంటి సందర్భాలు లేదు. నేను గతంలో మనం కలిసి కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇదే స్పీడ్తో నేను పనిచేశాను. కానీ ఆ స్పీడు ఆ రోజు ఇదే స్పీడులో ఇతరుల మీద నేను చేసినప్పుడు బహుశా మీకు సంతోషమై ఉండొచ్చు, ఈరోజు మీ మీదకి వచ్చేసరికి మీకు బాధ ఉండొచ్చు. కానీ నేను ఏ రోజు కూడా పర్సనల్గా ఇష్యూని నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా పర్సనల్గా విమర్శించిన సందర్భము లేదు. నేను గతంలో మాట్లాడినటువంటి ఏ విమర్శ అయినా కూడా రాజకీయ విమర్శ, నేను బాధ్యతాయుతంగా శాసనసభ పక్ష నేతగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నాకు మంచి మిత్రుడవే, నువ్వు నాకు బంధువే ఉండొచ్చు. కానీ ఈరోజు నేను రాజకీయంగా మీ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మాట్లాడితే మీరు ఇంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నేను మీకు సూచిస్తున్నాను. మీరు పర్సనల్గా తీసుకుంటే నాకయ్యే నష్టమేం లేదు. నేను కూడా మీలాగా పర్సనల్గా తీసుకుంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. దయచేసి పర్సనల్గా వెళ్ళాల్సిన